రెడ్ శాండిల్ స్మగ్లర్ గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ ను మరోసారి తిరస్కరించింది మారిషస్ కోర్టు. ఇప్పటికే 2 సార్లు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది అక్కడి కోర్టు. మరోవైపు గంగిరెడ్డిని భారత్ కు అప్పగించే విషయంపై మారిషస్ కోర్టులో విచారణ జరగనుంది. జూన్ 4, 10వ తేదీన ఈ విషయంపై అక్కడి కోర్టులో విచారణ జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శర్మను అడుగుదాం. శర్మ, చెప్పండి, గంగిరెడ్డి కేసు డీటెయిల్స్. ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని భారత్ కు తీసుకొచ్చేందుకు మార్గం సుగమమైంది. అతను బెయిల్ దాఖలు చేసుకున్నటువంటి బెయిల్ పిటిషన్ ను మారిషస్ లోని పోర్ట్ లూయిస్ కోర్టు కొట్టివేసింది. అతడు అనేకమైనటువంటి విజ్ఞప్తులు కూడా అందులో ప్రధానంగా పెట్టుకున్నాడు. తనకు బెయిల్ మంజూరు చేస్తే మారిషస్ లోనే ఉండి పోలీసులకు సహకరిస్తాను కేసు విచారణకు సంబంధించి అనేటువంటి విషయాన్ని చెప్పినప్పటికీ కూడా అక్కడి ప్రభుత్వంతో పాటు అక్కడ మన సిఐడి పోలీసులు ఏదైతే దాఖలు చేశారో దానికి సంబంధించినటువంటి అంశాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుని గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. ఇప్పుడు ఎక్స్ట్రాడిషన్ కింద అతన్ని భారత్ కు అప్పగించేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. దీనికి సంబంధించి భారత ప్రభుత్వం అతన్ని అప్పగించేందుకు ఏదైతే ఒప్పంద పత్రాలు ఉన్నాయో అవన్నీ కూడా మారిషస్ సర్కార్ కు అందజేసింది. అందులో గంగిరెడ్డి చాలా మోస్ట్ వాంటెడ్ రెడ్ శాండిల్ స్మగ్లర్ కాబట్టి అతనికి సంబంధించి గత కొన్ని నెలలుగా వెతుకుతున్న క్రమంలోనే అతడు మారిషస్ కు పారిపోయాడు. లుకౌట్ నోటీస్ కూడా ఇంటర్పోల్ జారీ చేసిన నోటీస్ కూడా ఉంది కాబట్టి అతన్ని వెంటనే భారత్ కు అప్పగించే చర్యలు ప్రారంభించాలని భారత్ సర్కార్ ఇప్పటికే మారిషస్ ప్రభుత్వాన్ని కోరుతూ దానికి సంబంధించినటువంటి పత్రాలను కూడా దాఖలు చేసింది. మరోవైపు సిఐడి పోలీసులు, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఇతర విభాగ పోలీసులు కూడా, శాంతి భద్రతల పోలీసులు కూడా గంగిరెడ్డిని భారత్ కు తీసుకువస్తే అతనికి సంబంధించినటువంటి విచారణ జరిపే క్రమంలో ఉన్నారు కాబట్టి ఆ అంశానికి సంబంధించి ప్రస్తుతం ప్రక్రియ ప్రారంభమైంది. అంటే జూన్ 4, 10వ తేదీల్లో ఒప్పందానికి సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. ఆ రోజు ఇక్కడి ప్రభుత్వం పంపినటువంటి పత్రాలను విచారిస్తుంది. అలాగే గంగిరెడ్డికి సంబంధించినటువంటి నేర ప్రవృత్తి ఏదైతే ఉందో ఆ అంశాలన్నింటినీ కూడా కోర్టు విచారించబోతుంది. మరోవైపు మారిషస్ సర్కారు ఇక్కడికి భారత్ కు అప్పగించేటువంటి ఒప్పంద ప్రక్రియ ఏదైతే ఉందో అవన్నీ కూడా కోర్టు ముందు ఉంచబోతోంది. ఆ 2 రోజుల్లో ఎప్పుడు భారత్ కు గంగిరెడ్డిని అప్పగిస్తారనేటువంటి విషయం స్పష్టంగా తెలియబోతోంది. శర్మ, థ్యాంక్ యూ.